నాన్నగారు తీసుకొచ్చారు నాకు ఈ కథ ఫస్ట్. నేను ఫస్ట్ షాక్ తిన్నాను, నిజంగానేనా మా నాన్న నాకు కథ తీసుకొచ్చారు అని. నిజమే, తీసుకొచ్చారు. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం సినిమాలో నాకు ఊహ తెలిసాక సినిమా చేస్తున్నందుకు. అండ్ సినిమా కష్టాలు అందరికీ తెలిసినట్టువే. ఎంత కష్టపడ్డానో అక్కర్లేదు, చాలా ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది. నాకు నిజంగా ప్రతి సినిమాకి ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడుతుందన్నమాట. అలాగే సురేష్ గారు, మహేష్, విశ్వంత్, అండ్ జస్ట్ ట్రూలీ క్రియేటెడ్ వన్ అంబియన్స్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ సినిమాతోటి నన్ను ఒక్క మాట కూడా, మీరు నమ్మరు, మహేష్ ఒక్క మాట కూడా అడగకుండా మేము వస్తున్నాం, ఎక్కడికి రావాలి, ఏం చేయాలి అని. మహేష్ అయితే నాకు ఈ ప్రమోషన్స్కి లిస్టుల మీద లిస్టులు అనమాట. ఇలా చేద్దామండి, అలా చేద్దామండి, యూనో నిజంగా సినిమాని ఓన్ చేసుకొని మన సినిమా బయటికి రావాలి, మన సినిమా అని నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది రాసరే కానీ చేసింది ఏమి లేదు. అది కూడా లేదండి, నేను కూడా చెప్పేస్తున్నాను. నన్ను ఇలా కమిట్ చేసింది అందాం అనుకున్నారు. నో నో, వర్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్. అందరూ ఇంత స్వీట్గా, ఇంత జెన్యూన్గా, ఆనెస్ట్గా నాది మంది అనుకున్న వాళ్ళే అలా ఫీల్ అవుతారు. సో ఐ రియలీ, నాకు ఎప్పుడు వస్తుందా ఈ ఛాన్స్ మిమ్మల్ని ఇద్దరిని థ్యాంక్ యూ చెప్పుకోవడానికి అని. బట్ రైట్ నౌ థ్యాంక్ యూ. యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేయచ్చు. ఫస్ట్ మహేష్ గారిని మాట్లాడమంటాను, తర్వాత క్వశ్చన్. సారీ మీరు మాట్లాడుతుంటే నేను ఏమన్నా పక్క నుంచి డైలాగ్ వేయగలిగాను, డైరెక్ట్ నేను మాట్లాడలేకపోతున్నాను. సరే, ఓకే. జమిని సురేష్ అన్న నేను మేడం గారితో కష్ట సుఖాలు పాలు పంచుకున్నాం, పాల ప్యాకెట్లు తెచ్చుకుని కాఫీ తాగుతూ. అదే గ్రూప్లో కూడా డైలీ కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. మేడం మాకు మోరల్గా చాలా సపోర్ట్ ఇచ్చింది. కానీ నేనైతే ఒకటి హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మేడంని దూరం నుంచి చూసింది వేరు, దగ్గరికి వెళ్ళి చూసింది వేరు. నన్ను అయితే ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే, మేడంని చూసినప్పుడు ఫస్ట్ సోషల్ మీడియా నమ్మకూడదు అనిపించింది. సోషల్ మీడియాలో ఎవరినైతే మనం కొంతమందిని అన్నీ నిజమని కాదు, కొన్ని ఎవరినైతే కొంచెం వేరేలా చూపిస్తున్నారు, దగ్గరికి వెళ్ళాక అది కాదనిపించింది. ఇది కాంట్రవర్సీ పర్లేదు నాకు అనిపించింది. దూరం నుంచి చూసి మనకు కొంతమంది నచ్చట్లేదు అన్నట్టుగా క్రియేట్ చేసిన, దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా హార్ట్ఫుల్ అని ఈవెన్ చూసాక అర్థమైంది నాకు. చాలా స్వీటు మేడం, స్వీట్స్ కూడా ఎక్కువ తింటారు. అంతే, థ్యాంక్ యూ అండి. ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి, లక్ష్మి గారికి, అండ్ మా టీం అందరికీ, మీ మీడియా మిత్రులందరికీ, మేము చేసే వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను అస్సలు స్వీట్లు తిన్నాను, అన్ని తప్పులు. నేను సీమ పిల్లని, మాకు గొడ్డు కారం అలవాటు, అలాంటివి చాలా. ఈరోజు ఏం చేస్తున్నారండి, ఏం వండుతున్నారండి? ఫుడ్ సినిమా కంటే ఎక్కువ మా ఫుడ్కే బడ్జెట్ అయింది. పాపం ఆవిడే దగ్గరుండి పెడతా ఉండేది, ఆవిడ తింటా కావదు కాబట్టి మాకు పెడతా. బిగ్ యాక్టర్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సముద్రకని గారు కానీ, మన సిద్దిక్ గారు కానీ, నాకు విశ్వంత్, చిత్ర శుక్ల, సురేష్ గారు, మన మహేష్, ఎవ్రీబడి, అంటే అందరం ఫ్రెండ్స్ లాగా. మేము బేసికలీ ఏంటంటే ఇది ఒక సినిమా లాగా అయితే మేము చేయలేదు. చాలా వరకు తిరుపతిలో షూట్ చేసాము, హైదరాబాద్లో షూట్ చేసాము. సో ఎవ్రీబడి అందరూ మన సినిమా అని చేశారు. మేము ఎవరు కూడా ఇది వర్క్, ఈ టైము, ఈ కాల్ షీట్కి రావాలి, కాల్ షీట్స్లో వెళ్ళాలి అని ఎవ్వరు చేయలేదు. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇది అండ్ లక్ష్మక్క కూడా ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల ఇక మాకు థింగ్స్ ఈజియర్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ చూసానండి, కొన్ని వీడియోస్ చాలా బాగున్నాయి. అండ్ అందులో మీరు కూడా చాలా ఈగర్గా పార్ట్ తీసుకోవడం, అండ్ కాలేజెస్ కూడా వెళ్ళి చేశారు కదా. సో ఈ హోల్ ప్రమోషన్స్ ఐడియా ఎవరిది? ప్రమోషన్స్ లక్ష్మక్క దాంట్లో కింగ్ అండ్ క్వీన్ మ్యామ్. సో ఏంటంటే ఆవిడ నేను కూర్చొని డిస్కస్ చేశాము, ఇలా చేద్దామని వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు చాలా బాగా అనిపించింది చూడంగానే. అండ్ మీరు అన్నారు ఇందాక తమిళ్లో కాప్ కింద చేశారు అండ్ ఇందులో చేస్తున్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటి ఈ స్టోరీ చెప్పంగానే? విచ్ ఎలిమెంట్ ఆర్ విచ్ పాయింట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? వన్ అండ్ ఓన్లీ పాయింట్, మోహన్ బాబు గారితో యాక్ట్ చేసే ఒక అవకాశం వస్తుంది అంతే. దట్ వాజ్ మై 1-200, అదే దట్ వాజ్ మై రీజనింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పైగా ఈ కథ నాన్నగారు తీసుకొచ్చారు నాకు. సో
I was even more excited that he saw me in a certain way, in a certain role. So that was the reason. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. మ్యామ్, ఇది కాంబినేషన్ కోసం మోహన్ బాబు గారిని తీసుకున్నారా, లేకపోతే స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మోహన్ బాబు గారిని తీసుకున్నారా? నేను లైఫ్లో ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే కాస్టింగ్ వల్ల 80% ఆఫ్ ద సినిమా అయిపోతుంది. హూ ఇస్ రైట్ ఫర్ ద రోల్. నేను నా లైఫ్లో ఎప్పుడు సినిమాకి తప్పు చేయలేదు. సో జస్ట్ బికాజ్ నాన్నగారు ఉన్నారు కదా అని నేను ఎన్ని సినిమాలు చేశాను, వచ్చి చెయ్యండి డాడీ అని ఎప్పుడూ అడగలేదు నేను. ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనిపించి ఆయన్ని అప్రోచ్ అయ్యి మీరు కూడా చేస్తారా అని ఆయన వెంటనే ఒప్పుకునే మనిషి కాదు. ఆయన 1కి 100 సార్లు ఆలోచిస్తారు. బట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దెర్ వాజ్ ఆల్రెడీ అ రోల్ రిటన్ ఫార్ హిమ్. మిగతా కాస్టింగ్ అంతా మేమే చేసాం. అండ్ ఈ మధ్యకాలంలో ఒట్టి తెలుగు సినిమా కాకుండా వెన్ వీ వాంట్ టు అప్రోచ్ అ వైడర్ ఆడియన్స్, అందుకే ఆన్సాంబుల్ కాస్టింగ్ లాగా సముద్రకని గారు తమిళ్లో తెలుసు, చిత్ర శుక్ల నార్త్లో తెలుసు, విశ్వంత్ ఇక్కడ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ సిద్దిక్ గారు హీఈస్ కన్సిడర్డ్ లైక్ అ గాడ్ ఇన్ మలయాళం. సో అందరూ ఒక పోస్టర్ మీద ఉంటే ఆ అందం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని. మా మహేష్ అండ్ సురేష్ గారు వేర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. So we wanted to make an ensemble, very interesting kind of a thriller anamata. మోహన్ బాబు గారు నో కాంప్రమైజ్ మ్యాన్ అంటారు. సెట్లో మీకు టఫెస్ట్ మూమెంట్ ఏంటని? Every day with him is toughest moment. ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికి ప్రొడ్యూసర్ గాను ఒక యాక్టర్ ఒక డాటర్ గాను వస్తే ఐ హ్యావ్ నా లైటింగ్ డబడబా అంటుందండి వాళ్ళు రెడీయా. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా పాపకి, అది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ దట్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళి ఐ నెవర్ ఫర్గెట్ దాట్, బికాజ్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా అలా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదా నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై ఓ సారీ సారీ సరే 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 కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో ఫటాఫట్ నాకేమో ఆయనకి నచ్చినా నచ్చకపోయినా నా మీటర్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయనని వెళ్ళిపోయారు ఆయన. గుర్తుందా? నేను ఆయన ఏదో మాట్లాడేలోపు నేను వెళ్ళి కాల్ మీద పడుకున్నాను. వేరే వాడు కోపపడేలోపు మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటున్నాం. ఆయన ఎవరి మీద కోపడుతున్నారు అనుకో, 2-3 వచ్చి పడిపోతున్నారు కాల్ మీద. నేను అన్నా లేకంటే మిమ్మల్ని మీ మీద కాదు కోపడుతుంటే వాళ్ళ మీద అని చెప్పా. జస్ట్ ఎవరైనా ఒకరు తిడుతున్నారు అనుకైనా ఇంకో 4 అలా పడుకుంటున్నారు, లెగట్లేదు, తలగాడ వేసుకుని ఆయన కాల్ మీద. నేను అన్న నువ్వే ఆయన కదా తిడుతుంటా మీరెందుకు పడుకు, ఏమో కంగారు వచ్చేసింది అన్న అంటున్నారు. ఆడే జిఎంఆర్ అని ఒకడు ఉండేవాడు, ఎవరిని ఫిట్నెస్ అన్నాడు, జిఎంఆర్ గుర్తున్నాడు, కానిస్టేబుల్ చేశాడు. వాళ్ళు ఎవరినో మేకప్ మీద తిడుతుంటే వెళ్ళి పడుకున్నాడు. మొత్తం లెగరంటే లెగడే, నువ్వు లెగితే పని మేము పడుకుంటాం కదంటే వాళ్ళు లెగట్లాడు ఆ కంగారు. అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ అ ఫాదర్ దిస్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. నేను డాడీతో ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు ఒక కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటికి చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ లెట్స్ డూ ఇట్. మ్యామ్, మీరే 3-4 క్వశ్చన్లు అడిగేస్తున్నారే. ఇంకో లాస్ట్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి ద విలన్గా స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీలో?
ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, నిన్ను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. No, but jokes apart, he is the most talented.